హాయ్ గైస్, నేను మీ శ్రీధర్ని. నేను ఈరోజు ఈ వీడియోలో జరుగుతున్న వార్ ఇరాన్ ఇజ్రాయెల్ ఎలా స్టార్ట్ అయింది, ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, అది ఇండియా పైన ఎలా ఎఫెక్ట్ అయింది, అసలు ఇండియా ఎలా యాక్షన్ తీసుకుంది మరి అని చెప్తా ఈ వీడియోలో. ప్లస్ మధ్యలో కొంచెం ఆ వార్ సంగతిని కొంచెం పక్కన పెట్టి ఇండియా ఎలా మాస్టర్ ప్లాన్ ఏం చేసిందో అది చెప్తా. సో వార్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది దగ్గరగా. వార్ ఎందుకు ముందు వార్ అవ్వకముందు చిన్న చిన్న గొడవలు ఉండేవి ఇజ్రాయెల్ ఇరాన్కి. తర్వాత అటాక్ చేసింది ఇజ్రాయెల్. ప్లస్ ఆ అటాక్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని అమెరికా కూడా సపోర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్ కి. అందరూ అమెరికాని అడిగారు, అది ఇజ్రాయెల్ ఇంక ఇరాన్ వార్ కదా, నువ్వెందుకు దూరేవు, అసలు నీకు ఇజ్రాయెల్ కి ఆ ఇరాన్ కి సంబంధం ఏంటి అని చెప్తే ట్రంప్ ఏమన్నాడంటే, తెలుసు కదా ట్రంప్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఏమన్నారంటే, నేను ఊరికనే అటాక్ చేయను ఇరాన్ పైకి, నేనంటే ఇన్ ద సెన్స్ నేను కాదు, ట్రంపే. సో ఇరాన్ పైకి ఊరికనే అటాక్ చేయలేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ లేకపోతే న్యూక్లియర్ ప్రోగ్రెస్ క్రియేట్ చేస్తుందని చెప్పి ఇలా నోటిఫికేషన్స్ మెసేజ్ అంటే తిరిగి చెప్పింది మిగతా కంట్రీస్ ఎందుకు అడిగేవు. కానీ ట్రూత్ ఏదంటే నేను చెప్తా, అందరికీ తెలుసు, మీకు తెలుసు, మిడిల్ ఈస్ట్ అనే కంట్రీస్ కి ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ఆయిల్ ప్రొడక్షన్ అంటే దానికి ఆయిల్ బేస్, నువ్వు ఇలా పెట్టి ల్యాండ్ పైన కూర్చున్నా కూడా నీకు ఆయిల్ వస్తుంది పైకి. ఆయిల్ అంత ఉంటుంది అక్కడ. ఆయిల్కి అంత వాల్యూ ఎందుకు? ఎందుకంటే అది లేకపోతే డే టు డే వర్క్స్ జరగవు. అవి జరగకపోతే ఒక కంట్రీ ఎకానమీ దెబ్బతింటుంది, చాలా గట్టిగా దెబ్బతింటుంది. అసలు ఆ ఆయిల్ ప్రొడక్షన్ లీడ్ చేసుకోవడం కోసం, ఆధీనం అంటే కంట్రోల్ చేసుకోవడం కోసం అటాక్ చేసింది అమెరికా అటాక్ చేసింది ఇరాన్ పైకి. సో ఇరాన్ పైకి ఎందుకు అంటే, ఇంతకుముందు ఆ కంట్రీస్ ని కూడా ఆక్యుపై చేసింది. ఎందుకు? ఇప్పుడు ఇరాన్ కి ఎక్కువ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుందంటే కర్గ్ ఐలాండ్. ఆ ఐలాండ్ లో చాలా ఎక్కువ ఆయిల్ దొరుకుతుంది అంట. సో ఆయిల్ కావాలని చెప్పి అమెరికా ఇరాన్ పైకి అటాక్ చేసింది. ముందు ఇరాన్ చాలా వీక్ గా ఉండేది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికా కలిసి మిసైల్ 40 సుప్రీం లీడర్స్ ఆఫ్ ఇరాన్ అందరూ చాలా ఇష్టంతో ఎలక్ట్ చేసుకున్న వాళ్ళపైకి అటాక్ చేసింది మిసైల్. ఆ మిసైల్లో అన్ఫార్చునేట్లీ ఆ 40 members చనిపోయారు. ఆ 40 members లో ఆలీ ఖమెనీ ఒకడు. ఆ ఆలీ ఖమెనీ అయితే ఎవరున్నారో ఇరాన్ కి చాలా ధైర్యం ఇచ్చారు. చనిపోయిన తర్వాత ఇరాన్ ఇంకా చేతులు ఎత్తేసరి సరెండర్ అయిపోతుంది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఇరాన్ 200 మిసైల్స్ తో ఇజ్రాయలియన్ ఆర్మ్డ్ బేసెస్, సివిలైజ్డ్ బేసెస్ పైన అటాక్ చేసింది. సివిలైజ్డ్ బేసెస్ అనుకోకుండా వెళ్ళాయి, కానీ ఇరాన్ మైండ్ సెట్ అది కాదు, ఆర్మ్డ్ బేసెస్ పైన వేసింది. కానీ అమెరికాని కూడా కొట్టాలి కదా ఇరాన్. ఇప్పుడు నేను మా తమ్ముని కొడతా, మా తమ్ముడు నన్ను కొడతాడు, కానీ మా తమ్ముడిని ఒకరు చెప్తారు కొట్టమని అన్ని, అప్పుడు నేను మా తమ్ముడు కొట్టి వాడిని కొట్టాలి కదా. సో అక్కడ ఏమైందంటే, ఇరాన్ నార్మల్ గా అటాక్ చేయలేదు అమెరికా పైకి. దానికి విలువైన లిటరలీ 200 crores ఇండియన్ కరెన్సీలో, అమెరికన్ డాలర్స్ లో చెప్పాలంటే ఐడియా లేదు, కానీ 200 crores విలువైన మెయిన్ ఏరోనాటిక్ డిఫెన్స్ రేడార్ సిస్టమ్ ఆఫ్ అమెరికాకి దాన్ని అటాక్ చేసి కూల్చేసింది. సో
చాలా నష్టం కలిగింది అమెరికాకి వార్ టైంలో. ప్లస్ మన ప్రపంచం మొత్తం ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఏ చిన్న దేశమైనా, ఇంకో స్విట్జర్లాండ్ నుంచి పెద్ద కంట్రీస్ వరకు, రష్యా, అవన్నీ కూడా ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఆయిల్ కోసం ఇరాన్ అది మెయిన్ గా పెట్టుకొని స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల అమెరికాకి ఏ నష్టం లేదు, కానీ అమెరికాకి కావాల్సిన ఎకానమీ ఏదైతే ఉందో దానికి చాలా కొంచెం రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ది ఒక క్యాన్ $120 ఉంటే $90కి తగ్గిపోయింది. అంత చీప్గా అయిపోతే అమెరికా ఎకానమీ, ఆ ఎఫెక్షన్ మనీ గురించి కాదు, ఎలా అయితే వచ్చిందో అది ఆ ఇష్యూ ఇండియా పైకి కూడా వచ్చింది. ఇండియా దగ్గర ఆయిల్ ఇస్ మెయిన్ థింగ్ ఏ కంట్రీకైనా అని చెప్పారు. ఆ ఆయిల్ ప్రొడక్షన్స్ ఇండియాకి ఆగిపోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి రావాల్సింది బ్లాక్ చేస్తారు కాబట్టి అక్కడే ఆగిపోయింది. ఫర్టిలైజర్స్, రోజు అన్నం తినే ఆ క్రాప్ కి, మనం తినే అన్నం వస్తుంది కదా, ఏ మొక్క అయితే పెంచుతారో రైతులు, ఆ క్రాప్ కి కావాల్సిన ఫర్టిలైజర్స్ రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది? అఫ్ కోర్స్ ఆగిపోతుంది గ్రోత్, అగ్రికల్చరల్ గ్రోత్, ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఇండియన్ ట్రేడ్స్ ఇన్ని ఆగిపోతుంది. ఇవన్నీ ఇలా ఆగకూడదని చెప్పి మన ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన దేశానికి, డాక్టర్ జయశంకర్ గారు, ఇరాన్ ప్రెసిడెంట్ తో బ్యాక్డోర్ డీల్ మాట్లాడారు. ఏమని? మేము మీకు కొన్ని టన్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం, మీరు మాకు టోల్ ఫ్రీ చేయండి. టోల్ అంటే ఇన్ ద సెన్స్ హార్మోన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాకి ఫ్రీ చేయండి. యాక్చువల్లీ ఈ డీల్ అవ్వకముందు ఇరాన్ ప్రతి కంట్రీకి $2 million ఇచ్చి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ప్లాట్స్ అవ్వండి అని చెప్పండి. $2 million అంటే ఎంత వాల్యూ! ఆ వాల్యూతో ఇండియాకి వన్ టైం ఎక్స్ట్రా ఎకానమీ యాడ్ చేయొచ్చు. ఆ ఎకానమీ కాకుండా ఆ మెడిసిన్స్ డీల్ అయితే ఏదో డాక్టర్ జయశంకర్ గారు చెప్పింది అది సక్సెస్ అయింది. ప్లస్ అమెరికాకి చెందిన F-35 ఫైటర్ జెట్, ద మోస్ట్ ఇంక్రెడిబుల్ ఫైటర్ జెట్, పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అని చెప్పుకుని అమెరికా మార్కెట్ లో సెల్ చేస్తుంది. అది ఇరాన్ బార్డర్స్ పై నుంచి వెళ్తున్నప్పుడు ఇరాన్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఆ జెట్ కున్న కెపాసిటీ ఏంటంటే రేడర్స్ లో కనిపించదు. రేడర్స్ అని తెలుసు కదా, డిటెక్ట్ చేస్తారు, కానీ అది కనిపించదు. కానీ ఇరాన్ అటాక్ చేసింది దాన్ని. సో అది అమెరికా షాక్ అయింది. అమెరికా ఒకటే షాక్ అవుతుందా? అమెరికా ఏ కంట్రీస్ కి అయితే అమ్ముతుందో, ఇన్ సెన్స్ యూరోప్ కూడా ఉందనుకో, ఆ కంట్రీస్ అని షాక్ అయ్యింది. ప్లస్ అమెరికాకి ఉన్న నావల్ ఫోర్సెస్ 2000 kilometers దూరంలో, అఫ్ కోర్స్ అంత దూరం రేంజ్ లో ఒక ప్లేస్ నుంచి అంత దూరానికి మిసైల్స్ వెళ్ళలేవు. కానీ ఆ మిసైల్స్ అటాక్ చేస్తే 2000 kilometers వరకు వెళ్ళి పేలుతుందేమో అని భయం వేసింది. కానీ కొంచెం డిస్ట్రాక్ట్ అయినందుకు పేర్లేదు, జస్ట్ స్టాప్ అయిపోయింది, కింద పడిపోయింది. కానీ 2000 kilometers దూరం అంటే ఇస్ అ వెరీ హై రేంజ్. ఇప్పుడు వరకు ఎవరు చేయలేకపోయారు అంత రికార్డ్. ఇప్పుడు అది చేసి ఇదంతా కాకుండా వార్ టాపిక్ ని కొంచెం పాజ్ చేస్తే మన ఇండియా విషయంలో చాలా క్రిటికల్ జరిగింది. ఏంటంటే మన 7 sisters, మన ఇండియాకి చెందిన 7 sisters దగ్గర మర్సనరీస్ అనే వాళ్ళు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది చాలా క్రూరంగా, లైక్ చాలా డేంజరస్ గా ఆ ప్లేస్ ని చైనాలోకి, బంగ్లాదేశ్ లోకి, మయన్మార్ లోకి, పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ వచ్చేది లేదు, కానీ పాకిస్తాన్ కి ల్యాండ్ షేర్ చేయడానికి ఆ మర్సనరీస్ పనిచేస్తారు. ఈ ఏరియాలో 5 countries లిటరలీ ఉన్నాయి. ఏంటంటే మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా అండ్ ద 5th one is రష్యా. అమెరికా ఆఫ్ కోర్స్ ఏ టాపిక్ లోనే ఉంటది. ఇక ఇప్పుడు నేను వెళ్ళి జై భారత్ భారత్ మాతకి జై అని అమెరికాలో వచ్చినా కూడా ట్రంప్ వచ్చి
ఎందుకు అరిచేవా అని అడుగుతాడు. అంత దూరం వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఆ మర్సనరీస్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ డెఫినేషన్ చెప్తారు. సోల్జర్స్ అంటే దేశానికి పనిచేసేవారు, కానీ మర్సనరీస్ అంటే అలా కాదు, డబ్బులు తీసుకుని పనిచేస్తారు ఎవరి దగ్గరైనా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కరప్టెడ్ సోల్జర్స్. వాళ్ళు ఒకళ్ళు పని చేస్తున్నారని చెప్పి రష్యా ఆ ప్లేస్ ని చూసిన తర్వాత, మానిటర్ చేసిన తర్వాత ఇండియాకి చెప్పింది ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆఫ్ కోర్స్ అంత సీరియస్ విషయాన్ని తీసుకుని ఎన్ఐఏని పంపించింది అక్కడికి. అదొక స్పెషల్ ఫోర్స్. ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా పూర్తి చేస్తుంది. ప్లస్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. విత్ ఇన్ 1 day 24 hours లో వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేస్తే ఆ ఏరియా మొత్తం ఒకసారిగా క్లియర్ అయ్యి పీస్ఫుల్ అయింది. ప్లస్ పాకిస్తాన్ ఏంటి, ఇది ఒక హ్యాపీనెస్ తెలుస్తుంది మనకి. మన పిఓకే మన దగ్గరకు మళ్ళీ వస్తుంది అంటే ఎవరైనా నా హ్యాపీగా ఉంటారు. పిఓకేలో ఉన్న ప్రజలందరూ మాకు ఫ్రీడమ్ కావాలి అని అరిచారు. అది షాక్ అయ్యింది. పాకిస్తాన్ ఇంకా ఇండియా ఇద్దరు షాక్ అయ్యారు. పిఓకే ఏంటి ఇప్పుడు సడన్ గా ఇండియా కావాలి, ఫ్రీడమ్ కావాలి అని అరుస్తున్నారు? బికాస్ వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చింది, సరిగ్గా రూల్ చేసేవారు కాదు. ప్రీవియస్ ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే ఇండియన్ హిస్టరీలో ఏనాడు పాకిస్తాన్ కాశ్మీర్ ని ఒంటరిగా వదలలేదు. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉండేది. ప్రతి ఇయర్ అయినా ఒక అట్లీస్ట్ ఏమని పెడుతుందంటే, సో ఆ ప్రీవియస్ ఇయర్స్ ఏమై జరిగాయంటే కాశ్మీర్ లో ఆర్టికల్ 370 లేకపోతే 37A అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ ని ఆయన తీయకపోతే ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీయకపోతే ఇంకా కాశ్మీర్ మనది కాదు, అసలు మనకి వచ్చేదే కాదు. ఆ కాశ్మీర్ ని మళ్ళీ లాక్కోవాలని చెప్పుకొని పిఓకేకి రీసెంట్ గా జరిగింది, ఫుడ్ ఆపేశారు, వాటర్ ఆపేశారు. అటాక్ చేయడానికి టర్కిష్ నుంచి డ్రోన్ ఆర్డర్ చేసుకున్న విషయం ఇండియాకి తెలిసింది. మనమేమి అంత పీస్ఫుల్ కాదు, అంత క్రూడ్ కాదు. ఎవరైతే లిమిట్స్ వరకు ఉండాలి, ఎవరైతే లిమిట్స్ అయితే లిమిట్స్ వరకు ఉండాలి. మనకి హిస్టరీ చూస్తే టర్కిష్ తో మరి అంత బాగా ఫ్రెండ్షిప్ లేకపోతే కలుసుకుని ఉండేదేం కాదు, అంత ఫ్రెండ్షిప్నెస్ కూడా లేదు. కానీ ఎందుకు అంత గొడవ అని చెప్పేసి మనం ఇంత పెద్ద దానికి వెళ్ళొద్దు అని చెప్పి డీల్ చేసుకున్నారు. కానీ టర్కిష్ ఊరుకుందా, ఆపరేషన్ సింధూర్లో కూడా టర్కిష్ పాకిస్తాన్కి డ్రోన్స్ ఇచ్చింది, ఇంటెలిజెన్స్ ఇచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆలోచించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడి మెడిటేరియన్ సీ అయితే టర్కీ కంట్రీ ముందేదో ఉంటుందో ఆ సీ దగ్గర నావల్ ఫోర్సెస్ ని అడ్డంగా పెట్టి ఇండియన్ నావల్ ఫోర్సెస్. ఇప్పుడు ఆలోచించండి ఇండియా ఎంత రేంజ్ లో ఉంది. ప్లస్ ఇండియాకి సంబంధించిన డీల్స్, డిఫెన్స్ డీల్స్, బ్రహ్మోస్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్, చైనాతో ప్రాబ్లం ఉండకూడదని చెప్పి వియట్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ తో డీల్ మాట్లాడుకుంది. ఎందుకంటే ఆ డీల్లో చైనా ఎప్పుడైనా ఇండియాకి అటాక్ చేసిందంటే, ఒకళ్ళు ఎగెయిన్స్ట్ గా వచ్చిందనుకో, ఆ బ్రహ్మోస్ ఎయిర్ మిసైల్స్ చాలా క్రూయల్ గా అటాక్ చేస్తారు. డ్యామేజ్ ఇస్ ఇన్సేన్. నేను ఆ మిసైల్ గురించి చెప్పట్లేదు. సో ఇప్పుడు మనం మళ్ళీ డైవ్ బ్యాక్ టు వార్ టాపిక్స్ అయితే, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అమెరికా ఇంకా ఆగలేదు. మొన్న పీస్ డీల్ అని చెప్పి టాపిక్స్ మాట్లాడుతూ ఉంటే, నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ కి దగ్గరగా ఉన్న లైక్ ఫ్రెండ్ గా ఉన్న ఒక కంట్రీని అటాక్ చేసింది. ఆ కంట్రీని అటాక్ చేస్తే ఇరాన్ ఊరుకుంటుందో మళ్ళీ తిరిగి అటాక్ చేసింది. తర్వాత ట్రంప్ ఎవరున్నాడో వారు ఇప్పటికీ చాలా ఎక్కువ అయింది చాలు. ఎవరన్నారు? ఇట్స్ అమెరికా, ఇట్స్ యుఎస్ఏ, పవర్ఫుల్ కంట్రీయే, ఇప్పటికీ చాలా ఎక్కువ అయింది చాలు అని చెప్పి నెతన్యాహుకి ఫోన్ చేసి మరి కూడా నీకు బుర్రా బుద్ధి ఉందా, మళ్ళీ అటాక్ చేసి
చేస్తా వాళ్ళని అని చెప్పింది. వాళ్ళు అటాక్ చేశారా అని చెప్పి మేము అటాక్ చేసామని చెప్తే అంతొద్దు, ఇంకా చాలు, వీఆర్ ఇన్ పీస్ డే, మళ్ళీ వార్ అంత పెద్దగా చేయకు నెతన్యాహు అని చెప్పి ట్రంప్ చెప్పాడు. కానీ స్టేట్మెంట్ ఇచ్చిన 1 అవర్కే అమెరికన్ అపాచీ హెలికాప్టర్ ఇరాన్ బోర్డర్స్ నుంచి వెళ్తూ ఉంటే ఇరాన్ అటాక్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఏ కంట్రీ అయినా వార్నింగ్ ఇస్తుంది, ఇరాన్ ఇవ్వలేదు, అది వాళ్ళ మిస్టేక్, అటాక్ చేసింది. కానీ అది నార్మల్ హెలికాప్టర్ అయితే వార్నింగ్ ఇచ్చేది, లేకపోతే ఎందుకు వస్తున్నారో అనేది. కానీ అది ఆర్మ్డ్ ఫోర్సెస్ హెలికాప్టర్ అపాచీ, అసలే దాని రేంజ్ అసలు నార్మల్ కాదు. సో అమెరికా అలా పంపిస్తే అటాక్ చేసింది, పైలట్స్ ఏం కాలేదు, సేఫ్ గానే వాటర్లో పడిపోయారు. హెలికాప్టర్ అయితే ఆఫ్ కోర్స్ కూలిపోయింది. మా హెలికాప్టర్ నే టచ్ చేస్తారా అని ట్రంప్ చెప్పి వార్ మళ్ళీ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. పీస్ డీల్ మాట్లాడుకున్నారు, ఓకే, ఎందుకు అటాక్ చేశారు, పోనీ అది అనుకోకుండా అటాక్ అయిందా, కావాలని అటాక్ చేశారని చెప్తున్నాడు ట్రంప్. మళ్ళీ ఫోర్సెస్ పంపిస్తారంట. సో ఎవరికి వార్ క్లైమేట్ అంటే ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కటి పీస్గా ఉండాలని. సో వార్ ఆగాలని కోరుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్,